ఒక వ్యక్తిని ఆశీర్వాద కారణంగా చేయాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తిని దీవెనల్లోకి నడిపించాలనుకున్నప్పుడు వింతైన అనుభవంలోకి తీసుకెళ్తాడు. ఆ అనుభవాన్ని ఇక్కడ మనకి పరిశుద్ధాత్మ దేవుడు సూచిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఖాళీ చేయటం అనే అనుభవం. ఖాళీ చేసే పనిని మొదలు పెడతాడు ఫస్ట్ దేవుడు. ఎప్పుడు వాళ్ళ పని నిరాటంకంగా సజావుగా సాగిపోయేది, కానీ ఊహించని విధంగా ఈసారి వాళ్ళ పనికి గొప్ప అడ్డుబండ ఏర్పడింది. ఏం జరిగిందో తెలియదు. బ్రేక్. దేవుని సమయం ఆసన్నమైనప్పుడు, దేవుని చిత్తము నెరవేర్చే కాలం ఆసన్నమైనప్పుడు, దేవుని సంకల్పాల్లోకి ఇక మనల్ని ప్రయాణం చేయించడానికి దేవుడు పూనుకున్నప్పుడు ఖాళీ అనుభవంలోనికి మనల్ని నడిపిస్తాడు, మన జీవితాన్ని నడిపిస్తాడు ఆయన. ఇది గుర్తుపట్టాలి. నువ్వు అంతకుముందు చేసే పనే, నీకు విస్తారంగా డబ్బు సంపాదించిన పని ఒక్కసారిగా ఖాళీ అయిపోయినట్టు అయిపోయింది. నీకు అర్థం కాదు. ఇప్పటి ముప్పటిగా పైసలు వచ్చిన ఇదేందిరా శూన్యంగా మారిపోయింది అనుకుంటావు. నువ్వు మంచి సీనియారిటీ ఉంటుంది, మంచి అనుభవం ఉంటుంది, చాలా చురుగ్గా ఉంటావు, కానీ బ్రేక్. ఏమీ ఉండదు, అంతా ఒట్టి చేతులు అన్నట్టుగా అయిపోయింది. నువ్వు చేసేటువంటి పనే రెగ్యులర్గా నువ్వు చేసేదే, దానిలో ఎలా లాభం తీయాలో నీకు తెలుసు, దాన్ని ఎలాగా నువ్వు డెవలప్ చేయాలో నీకు తెలుసు. ఇంకా చెప్పాలంటే నీ ఫీల్డ్కు సంబంధించి లేదా నీ పనితనపు జ్ఞానానికి సంబంధించి ఇతరులకు కూడా సలహాలు ఇవ్వగలిగేంత స్థాయి. చిత్రం ఏంటంటే నీకే ఏం అర్థం కాని అయోమయంలో పడ్డట్టు అయిపోయింది పరిస్థితి. జీవితంలో ఏ ఏ విషయాల్లో ఖాళీలు చేస్తాడో చూడండి ఆయన. బ్రతుకు తెరువు విషయంలో ఖాళీ. కొంతమంది పట్ల స్పెషల్గా ప్లాన్ ఉంటుంది ఆయనకి. మనమేం ప్రార్థన చేస్తుంటాం, నా వ్యాపారాన్ని దీవించు, నా ఉద్యోగాన్ని దీవించు, నా పనులను దీవించు, నా సంపాదనను దీవించు, నన్ను అలా దీవించు, నన్ను ఇలా దీవించు అని మనం ఎగబడి ప్రార్థన చేస్తుంటాం. మనం చేసే కొద్దీ, ప్రార్థన చేసే కొద్దీ శూన్యం మిగులుతుంటుంది. ఎందుకంటే నిజంగా నిన్ను ఆర్థికంగా దీవించి నీ ద్వారా ఆర్థిక పరంగా పరిచర్య చేయించుకోవాలని ఆయన అనుకుంటే తప్పకుండా అందులో నీకు అభివృద్ధిని చూపిస్తాడు.